మరో ప్రధానమైన వార్త సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన అస్కీ బృందం. ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు కోసం డాక్టర్ ప్రియదర్శిని నేతృత్వంలోని అస్కీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సభ్యులు బుధవారం సందర్శించారు. ఆసుపత్రిలో సిబ్బంది, వైద్యులు, పరికరాలు, మందుల వివరాలను వారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ యొక్క ట్రామా కేర్ సెంటర్కు కావాల్సిన విధి విధానాల గురించి ఆ సభ్యులు అధ్యయనం చేశారని చెప్తున్నారు. ఈ సందర్భంగా ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి చూసుకుంటే చాలా వరకు అప్గ్రేడ్ అయింది. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటి అంటే, అంతకుముందు గతంలో 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన భవనాలను కూలగొడుతూ ఒక 10-12 సంవత్సరాల క్రితమే నిర్మించిన మంచి పటిష్టంగా ఉన్న కొన్ని భవనాలను కూడా ఆసుపత్రి వారు తొలగించడం జరిగింది. ఇట్లాంటి మనకు ఏదైనా ఇప్పుడు ట్రామా కేర్ సెంటర్ అనేది ఇది అన్ని ఆసుపత్రుల్లో ఉండేది కాదు. ఇక్కడ ప్రజాప్రతినిధుల కృషితోటి ఈ ట్రామా కేర్ సెంటర్ మన మెట్ట ప్రాంతమైన ఇప్పుడిప్పుడే అభివృద్ధి ఫలాలు చూస్తున్న ఉస్నాబాద్కు రావడం శుభ పరిణామమే. కానీ ఈ యొక్క సెంటర్లను నెలకొల్పడానికి మనకు భవన సముదాయం కూడా కావాల్సింది. కాబట్టి మరి దీని గురించి మనకు లేని వాటిని సృష్టించలేము, కానీ ఉన్న వాటిని ఉపయోగించే విధంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, ఈ యొక్క అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నాం.